డ్రెస్సింగ్ గురించి అడుగుతున్నాను మిమ్మల్ని. అబ్సీన్ కాదు, బట్ వాట్ కైండ్ ఆఫ్, అంటే మీరు దీన్ని ఏ యాంగిల్ లో చూస్తారు? అంటే ఒక స్టైల్ కోణంలో ఆలోచిస్తే ఏ యాంగిల్ లో చూస్తారండి? నేను మొన్న నేర్చుకున్నదా అదే అదే నేను దాని ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ ఈ రోజు ఎంతో పద్ధతిగా వచ్చారు. అసలు దీన్ని అబ్సీన్ అంటే ఏమీ లేదు దీనిలో. బికాస్ ఏంటంటే మీరు నార్మల్ గా షార్ట్స్ ఇక్కడ వరకు వేసుకుంటారు, అది దాని కింద చిరుగుంది. బట్ చిరిగిన విధానం చూస్తే కుక్కలు చింపేశాయా, డబ్బులు ఎక్కువ అయిపోతే పాపం ఇంతేనేమో అన్ని చూసాక కంటెంట్ ఇచ్చాను అనుకోండి అనుకున్నా. అయితే మొన్న నా స్కిన్ డాక్టర్ పాపం తను ఎప్పుడేం మాట్లాడదాను సమత అని చెప్పి. సో షీస్ లైక్ నేను వెళ్తే కాదురా నిన్ను ఇలానే ఒక టైర్లో ఎంత అందంగా ఉన్నా చూడు ఇలాగే ఎందుకు నీకు అంటే ఆ రోజు అసలు నాకు ఎందుకో డెనిమ్ మీద డెనిమ్ వేసుకోవాలనిపించింది. అదొక బోట్ లో ఈవెంట్ అనమాట, మా అమరావతికి ఆహ్వానం. సో ఆ రోజు ఎందుకో నాకు డెనిమ్ మీద డెనిమ్ వేసుకోవాలనిపించింది. వేరే డెనిమ్ ఏమో టైట్ అయిపోయింది, వేరేదేమో కరెక్ట్ కలర్ ఇదే సెట్ అయింది. అప్పటికి డౌట్ తో ఆ జాకెట్ కూడా ఇప్పేస్తే అమ్మో ఇదంతా అసలు టూ మచ్ ఫర్ మీడియా ఉంటది అని జాకెట్ వేసుకున్నా. తర్వాత ఓకే ప్యాంట్ ఓకే బానే ఉందా అని ఇద్దరిని అడిగినా, బానే ఉంది అన్నారా, సరే ఓకే అన్న. తర్వాత కమెంట్స్ చూసా కుక్కలు చింపేసాయా అవి చింపేసాయా అంటే ఓన్లీ మీకు కంటెంట్ ఇచ్చాను కొన్ని రోజులు అనుకోండి. మీ అమరావతికి ఆహ్వానానికి కూడా కొంచెం పబ్లిసిటీ కావాలి కదా మా సినిమాకి కూడా. సరే ఓకే, బట్ అంటే మీ ఆలోచన ఎలా ఉందనే తెలుసుకోవాలనుకున్నాను నేను. అంటే అసలు నిజంగా అబ్సినిటీ ఏం లేదు, మీ ఏంటంటే మోకాళ్ళ వరకు బానే ఉంది, మోకాళ్ళ కింద చిరిగింది మొత్తం, మొత్తం చిరిగిపోయింది. అది యాక్చువల్లీ పాత ప్యాంట్, ఆల్మోస్ట్ లైక్ 3 years బ్యాక్ ప్యాంట్ అనమాట. సో దానికి ఇవి ఉంటాయి, జీన్ టోన్ జీన్ థ్రెడ్స్ ఎట్లు ఉంటాయి. ఆ థ్రెడ్స్ అన్ని ఊడిపోయినాయి వాష్ చేసాక ఊడిపోయినాయి. అది అలా తయారైంది. కొన్ని నేను వేసుకోకుండా ఉండొచ్చు కదా, కలర్ సెట్ అవ్వట్లేదు, అదే వేసుకొని వెళ్ళాను. కానీ సుప్రీత గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే పాతవి కూడా మనం రీమోడలింగ్ చేసుకుని కొత్త మోడల్ అని చెప్పి వాడచ్చు. అది అంటే ఆ ప్యాంట్ డిజైన్ చేసినప్పుడు గుర్తుపట్టడేమో, అలాంటి ఒక ప్యాంట్ డిజైన్ చేస్తుంది. మీరు ఆదా చేసే ప్రయత్నంలో వచ్చిన క్రియేటివిటీ, దాన్ని వేరే ఎవరో డబ్బులు ఎక్కువే అనుకున్నారు, కానీ డబ్బులు ఎక్కువే కాదండి, డబ్బులు సేవ్ చేసే ఆ ప్రాసెస్ లో ఇంకొక జీన్స్ ప్యాంట్ కొనుక్కోవాలి. బట్ వెరీ నైస్, వెరీ నైస్. బట్ ఈ డ్రెస్సింగ్ గురించే మాట్లాడుకుంటే ఇప్పుడు బయట వాళ్ళు ఇప్పుడు ఎవరు డ్రెస్ వేసుకోకపోయినా కమెంట్లు అనేవి రకరకాలుగా పెడతా ఉంటారు. ఈవెన్ హేట్రెడ్ ఉంటది, లేదు వాడు కొంచెం సెక్షువల్ కమెంట్స్ పెట్టచ్చు, ఇన్ని చేయొచ్చు. బట్ లోపల ఉన్న వాళ్ళు అదే కమెంట్ చేస్తే అప్పుడు హర్టింగ్ గా ఉంటది. ఎందుకంటే లోపల ఉన్నవాడికి అన్ని తెలుసు. ఇప్పుడు మీరు గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు, మీరు ఇదే డ్రెస్లు వేసుకోవాల్సి వస్తుంది, మీ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు కొన్ని వేసుకోవాల్సి వస్తుంది, అగ్రిమెంట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అటెన్షన్ కోసమో, లేదంటే ఇప్పుడు ఎవరైనా కెరియర్ గ్రోత్ కోరుకుంటారు, అన్నిటికీ అన్ని డ్రెస్సులు సెట్ అవ్వు. సో అలాంటప్పుడు వేసుకున్నప్పుడు లోపల ఉన్న వాళ్ళే మొన్న కమెంట్ చేశారు డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోండి అని. బిఫోర్ దట్ ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళని తిట్టిన సందర్భం కూడా లేదు. మీరు చూసారు, తిట్టి ఇలా చేతులు వేయడం ఏంటి, అసలు సిగ్గుందా, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలా చేతులు వేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా, ఇలాంటి మాటలు కూడా మాట్లాడలేదు. విన్నారు కదా మీరు, ఇలాంటి మాటలు ఏం లేవు. డైరెక్ట్ ఇలాంటి మీరు సేఫ్ గా ఉండండి, డ్రెస్ సరిగ్గా వేసుకోండి అంటే డ్రెస్ సరిగ్గా వేసుకోండి, సేఫ్ గా ఉండండి, మీరు డ్రెస్ సరిగ్గా వస్తే బయట చేస్తారా, తప్పేం లేదు అన్నట్టు కొంచెం వచ్చింది. చాలా మంది అపోజ్ చేశారు. మీకేమనిపిస్తుంది ఇలా లోపల ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా ఇలా కమెంట్లు పెడుతుంటే ఏమనిపించింది? అది అర్థం చేసుకోవడమా అది సెకండరీ. కానీ ఇప్పుడు జనరలీ ఎనీ ఉమెన్ ఆర్ ఎనీ మెన్, ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూకి అండర్వేర్ వేసుకొస్తే బాగోదు, ప్యాంటు షర్ట్ వేసుకోవాలి. ఆర్ మీరు ఒక ఫార్మల్ ఈవెంట్కి వెళ్తున్నప్పుడు ఫార్మల్స్ వేసుకొని వెళ్ళాలి. సో సేమ్ నేను కూడా అంతే. నేను ఇక్కడ షార్ట్ టీ షర్ట్ వేసుకొస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. కానీ అదే నేను మొన్న నిఖిల్ ఒకటి చేసి దానికి షార్ట్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళాను. అది ఆ ఇంటర్వ్యూ పర్పస్ వేరు, ఈ ఇంటర్వ్యూ పర్పస్ వేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ దే షుడ్ నో ఎక్కడ ఎలాంటి ఎటైర్ వేసుకొని వెళ్తే ఎక్కడ ఎట్లా ఉంటే నీట్ గా ఉంటుంది. నేను పెళ్లికి షార్ట్ టీ షర్ట్ వేసుకెళ్తే బాగుంటుందా? సో అది మనం తెలుసుకున్న రోజు వాళ్ళు జడ్జ్ చేయడం మానేస్తారేమో అని నా ఫీలింగ్. సూపర్. అంటే నేను యాక్చువల్లీ మీ సైడ్ మీ చైర్ లో కూర్చొని మాట్లాడాను, విన్నారు కదా మీరు. యాక్చువల్లీ మీకు ఒకవేళ ఎలాంటి హర్టింగ్స్ ఉంటాయి, బికాజ్ ఎందుకంటే ఒకవేళ మీరు అది ఆయన అన్న పదాలు తప్పై ఉండొచ్చు, బట్ మీనింగ్ డెఫినెట్లీ దాని నుంచి ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ టేక్ ఇట్. ఎందుకంటే కొన్ని ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఈదర్ వేస్. నేను అన్నట్టు యూ షుడ్ నో ఎక్కడికి ఎలా వేసుకొని వెళ్తే అది మంచిది అని మనకు తెలిస్తే అప్పుడు ఇలాంటివి ఏమి ఉండవు కదా గొడవలు. సో యూ షుడ్ జస్ట్ నో
మీరు ఎక్కడికి ఎలాంటివి వేసుకొని వెళ్తే ఇట్స్ గుడ్ అని. ఇప్పుడు నేను గోవాలో నేను ఇలాంటిది వేసుకొని తిరిగితే బాగుంటుందా? అక్కడ షార్ట్ టీ షర్ట్ వేసుకొని తిరుగుతాను, ఇక్కడ నేను షార్ట్ టీ షర్ట్ వేసుకొని వస్తే బాగోదు ఆబ్వియస్లీ. సో ఎక్కడ మీరు ఎలా కనిపించాలి జనాలకి అని యువర్ హెడ్ షుడ్ హ్యావ్ దట్ సెన్స్. సూపర్ సూపర్. సుప్రీత గారి నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బేసికల్లీ. నేనేమనుకున్నానంటే బేసికల్లీ ఎవరికైనా కొంచెం అంటే ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి విక్టిమ్ సైడ్ కూడా ఆలోచించాలి కాబట్టి నేను విక్టిమ్ సైడ్ మాట్లాడాను కొంచెం. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళని తిట్టలేదు, డైరెక్ట్ ఫస్ట్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు, మీరు కూడా లోపల ఉండి మీరు కూడా మమ్మల్ని జడ్జ్ చేశారు అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ మీరు న్యూట్రల్ గా మిడిల్ లో కూర్చుని చెప్పారు, ఈ వేస్ కూడా మాట్లాడారు. అవును, అంటే సందర్భం సందర్భం తెలుసుకోవాలి. సో అది ఎవరైనా కానీ మనం మాట్లాడే సందర్భం కూడా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నేను ఒక 10 మంది ముందు యూ కాంట్ జస్ట్ టాక్ అబౌట్ అ ఉమెన్ ఎట్లా పడితే అట్లా, ఆర్ మెన్ అయినా ఉమెన్ అయినా. ఈ రోజు మనం ఉన్న సొసైటీలో మెన్ గురించి కూడా అంతే వర్స్ట్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళు అది వీళ్ళు ఇది అని చెప్పి. సో వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ లైక్ దట్. కరెక్ట్. సో మన పని మనం ఏదో చేసేసుకొని వెళ్ళిపోయి నీకు ఆ మెచ్యూరిటీ ఉంటే ఇలాంటివి ఏవి అవ్వవు. అది ఎప్పుడు ఎవరు ఎలా తెలుసుకుంటారో నాకు తెలియదు. చాలా బాగా చెప్పారు అసలు, సూపర్. సో అండ్ రీసెంట్ గా నేను ఏదో అవుతున్నాడు, మీకు సంబంధం లేదు, ఇప్పుడు మన టీవీ సీరియల్ ప్రభాకర్ గారు అబ్బాయిని పాపం కంప్లీట్ రోస్ట్ అవుతున్నాడు. బట్ ఆయన ఏంటంటే ఆయన రిప్లై అంటే ఒక్కొక్కరు రియాక్షన్ ఒక్కోలా ఉంటుంది కదా. ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నా గురించి ఎలా మాట్లాడావు ఇలా అని ఆయన నుంచి ఆయన రిప్లై ఉంది, నువ్వు నాకు క్షమాపణ చెప్పాలని చెప్పి పబ్లిక్ లో బూతులు మాట్లాడారని ఆయన మీద. ఇలాంటివన్నీ ఉన్నాయి. మీ విషయానికి వచ్చేసరికి మీ రెస్పాన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఉమెన్ ఎవరన్నా వచ్చినా కూడా కొన్ని ఇగ్నోర్ చేయడమో, లేదంటే కొంచెం పొలైట్ వేలో చెప్పడమో, అర్థమయ్యే రీతిలో చెప్పడమో, లేదంటే మీ ఫీలింగ్స్ ని కొంచెం ఎమోషనల్ గా చెప్పడమో, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఎలా ఆ రియాక్ట్ అయ్యే విధానం ఎలా అంటే మీరు ఎలా స్టాండర్డ్స్ పెట్టుకున్నారు, ఎలా రియాక్ట్ అవ్వాలి ఆడియన్స్ తో అనేది? ఆడియన్స్ తోనా మీడియా? ఆడియన్స్ నార్మల్ మీడియా అన్న పబ్లిక్ అనుకోండి. అంటే వెన్ దే కమెంట్ ఆన్ మీ, అలా అంటే నేను 6 years నుంచి రియాక్ట్ అవుతూనే ఉండాలి. ఆడియన్స్ మీద కానీ మీడియా మీద కానీ నన్ను లిటరలీ అబ్యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మీద నేను చాలా వర్స్ట్ గా నేను రియాక్ట్ అవ్వాలి. అది అనుకునే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అదే అనుకొని నేను వదిలేసాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. వాళ్ళని నేను అసలు ఏం కెలకలేదు. ఎందుకు అంటే ఆబ్వియస్లీ ఒక నెగిటివ్ సైడ్ ఉన్నప్పుడు పాజిటివ్ సైడ్ కూడా ఉంటుంది. బట్ అందరం కొన్నిసార్లు ఆ నెగిటివ్ సైడే ఆగిపోతుంటాం. పాజిటివ్ సైడ్ మనం ఎవరం థింక్ చెయ్యం, ఎందుకంటే ఆ నెగిటివిటీలోనే మన బ్రెయిన్ ఆగిపోతుంటుంది. ఒక్కసారి దాన్ని బియాండ్ ఆ పాజిటివ్ సైడ్ లోకి వెళ్ళి చూస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ నన్ను తిడుతున్నారు అని చెప్పి వీళ్ళందరి మీద నేను రియాక్ట్ అవ్వకుంటుంటే నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను హేట్ చేస్తారు. సో నా ప్రేమించే వాళ్ళ కోసం నేను రియాక్ట్ అవుతే ఆబ్వియస్లీ నాకు వాళ్ళకి కనెక్షన్ వేరే ఉంటుంది. ఆ నెగిటివ్ సైడ్ ని నేను అసలు ఇగ్నోర్ చేసేసి నాకు బ్యాడ్ కమెంట్స్ పెడతారు, అసలు చాలా దరిద్రంగా ఉంటాయి అవి పెట్టే కమెంట్స్ కూడా కొన్ని. ఐ సింప్లీ బ్లాక్ దెమ్. అసలు నేను చూసి జస్ట్ బ్లాక్ చేసేస్తాను, అది అక్కడితో వదిలిపోతుంది. దాన్ని నేను ప్రొలాంగ్ చేసుకొని అదంతా చేసుకుంటే వాడికి సుఖం ఉండదు, నాకు సుఖం ఉండదు. అదంతా నేను ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. బట్ అదే కొంతసార్లు చిన్నపిల్లలు వీడియోలు చేసి పంపిస్తారు, అవన్నీ నేను పోస్ట్ చేసినప్పుడు ఓ సుప్రీతను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారని ఇంకో 10 మంది ప్రేమిస్తారు నన్ను. సో దట్స్ స్ప్రెడింగ్ పాజిటివిటీ అని నా ఫీలింగ్. స్పిరిచువాలిటీ నుంచి ఏమన్నా వచ్చింది ఏమన్నా ఉందా? అంటే మీరు కూడా స్పిరిచువల్ పర్సన్ నాకు తెలుసు, మమ్మీ నుంచి ఎంతో కొంత మీరు కూడా. అంటే ఎవరిని ఎక్కువ నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు ఉంటది కదా ఏదో. అంటే యంగేజ్ లో మనకి ఎందుకు అంత అవసరం ఏముందనే ఫీలింగ్ ఉంటుంది లోపల, గట్ ఫీలింగ్, ఎనర్జెటిక్ గా ఉంటాం కదా. అస్సలు నాకు ఆ ఫీలింగే లేదు ఎప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజలు అవన్నీ ఎక్కువ అని కాదు, ఎంత చేయాలో అంతే చేసేవాళ్ళు. బట్ పాస్ట్ 1.5 year నుంచి ఎక్కువ అయిపోయింది నాకు బాగా దేవుడికి కనెక్ట్ అవ్వడం. అంటే అందరినీ నేను బిలీవ్ చేస్తా, ఒక్క గాడ్ అని కాదు, అన్ని గాడ్స్ ని నేను బిలీవ్ చేస్తా. అందరిలో శివయ్య ఇంకా కొంచెం ఇష్టం.